కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై ప్రతాపం చూపుతోంది. హైడ్రా కూల్చివేతలను నిలిపివేయాలి అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేస్తున్నాను, పేదల ఇళ్లు కూలిస్తే బీజేపీ సహించదు అని చెప్పి కిషన్ రెడ్డి అన్నారు. పేదల ఇళ్లపైకి బుల్డోజర్ ను పంపే అధికారం ప్రభుత్వానికి లేదు, దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి అని చెప్పి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. పేదల ఇళ్లు కూలుస్తూ ఉంటే రాహుల్ గాంధీ ఎక్కడున్నారు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కోరుతా ఉన్నాను, పేద ప్రజల మీద ప్రతాపం చూపిస్తే ఈ ప్రభుత్వాన్ని సంధింపజేస్తాను తప్ప, అవసరమైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం దేనికైనా సిద్ధంగా ఉంటాను తప్ప, పేదవాడి ఇళ్ల మీద గడ్డపార వేసిన, పేదవాడి ఇళ్ల పైన యంత్రాలతో కూల్చే ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం కూలిపోతుందే తప్ప, పేదవాడి ఇల్లు కూలిస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదనే విషయాన్ని మనం చేస్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి గారికి ఒక సలహా ఇస్తా ఉన్నాం, ఇప్పటికైనా హైడ్రాకు సంబంధించి విధి విధానాలు రూపొందించే సమయంలో ఖచ్చితంగా పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల మీద గడ్డపార పెట్టేటువంటి అధికారం, బుల్డోజర్ పెట్టేటువంటి అధికారం లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. పసిపిల్లలు 2వ తరగతి 3వ తరగతి 5వ తరగతి చదువుతున్నటువంటి పసిపిల్లలు టీవీలలో మాట్లాడుతుంటే చూసిన ప్రతి వాడి గుండె తరుక్కపోతుందే. అంతకంటే అధ్వాన్నంగా కాంగ్రెస్ పార్టీ వివరించడము, ఇది రాహుల్ గాంधी जवाब చెప్పాలి. రాహుల్ గాంधी ఎక్కడ పోయిండు? डरो मत बीजेपी कांग्रेस सरकार आएगा, इंदिरा राज्यम आएगा, किधर गया राहुल गांधी? क्यों डरा रहा अभी गरीबों को हैदराबाद शहर में मूसी ब्यूटिफिकेशन के नाम पर? क्यों वसूल कर रहे इतना आरजी टैक्स आपके नाम पर, आपके पार्टी के नाम पर?